వెల్కమ్ టు అవర్ ఛానల్. బిఆర్ నాయుడు గారు అలానే ఏబిఎన్ ఆర్కే గారికి గొడవ ఏంటి? గొడవ అయితే వీకెండ్లో రాధాకృష్ణ గారు అయితే ఇది రాసుకురావడం జరిగింది. ఒకసారి అంశం మీద వివరం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే. సార్, ఇద్దరికి గొడవ పెట్టే ప్రయత్నం గొడవ కాదు. వాస్తవానికి ఏదైతే బిఆర్ నాయుడు గారి వ్యవహారం, టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారో ఒక వీడియోనే లీక్ చేసి దాన్ని ఎప్పుడు దొరుకుతుందా, ఎలా దొరుకుతుందా అని చేస్తున్నారు. సరే, కాసేపు బిఆర్ నాయుడు గారిది ఆ మహిళతో ప్రవర్తించిన తీరు ఇవి కాసేపు వాస్తవం అనుకుందాం. వాళ్ళు అన్నట్టు వాస్తవమే. అయితే ఇది ఎప్పటిది వ్యవహారం? భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 2019లో బిఆర్ నాయుడు గారు ఇలా చేశారు, ఇది వ్యవహారం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. 2019 నుంచి 24 మధ్యలో ఎవరు ప్రభుత్వం ఉంది? వైకాపా ప్రభుత్వమేగా ఉంది. అప్పటికి టీటీడీ చైర్మన్ కూడా కాదు కదా బిఆర్ నాయుడు గారు. ఒకవేళ మహిళే కానీ కంప్లైంట్ ఇచ్చుంటే, ఆ మహిళే కానీ అలా వీడియో తీయించుకొని బయట పెట్టే ఉద్దేశమే ఉంటే 2019 నుంచి 24 మధ్యన మీ ప్రభుత్వమే ఉంది కదా, అప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు ఎందుకు బిఆర్ నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు బిఆర్ నాయుడు గారి విషయానికి వచ్చేసరికి సస్పెండ్ చేయాలి అంటే బిఆర్ నాయుడు చైర్మన్ నుంచి తీసేయాలి. ఇదంతా ఎందుకు వస్తుంది? ఎప్పుడో 19 నుంచి 24 మధ్యలో టైం దొరకలేదు. 19 నుంచి 24 మధ్యలో బాబాయ్ చంపిన వాళ్ళు కూడా పట్టుకోవడానికి టైం సరిపోలేదు. 19 నుంచి 24 మధ్యలో సొంత తల్లిని చెల్లిని విమర్శించినప్పుడు కూడా టైం సరిపోలేదు. వాళ్ళు శిక్షించడానికి, సస్పెండ్ చేయడానికి, లేదా గోరంట్ల లాంటి వాళ్ళు వీడియోలు బయటకు వచ్చినప్పుడు కూడా అటువంటి వాళ్ళని సస్పెండ్ చేయడానికి టైం దొరకలేదు. అంబటి రాంబాబు గారు ఏవో ఆడియో లీక్స్ వచ్చాయంట కదా, నేనైతే విన్నాను కొన్ని, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. మరి అవి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు చర్యలు తీసుకోలేదు. ఎప్పుడు చర్యలు తీసుకొని సస్పెండ్ కూడా చేయకుండా, కనీసం ఒక కామెంట్ కూడా చేయకుండా ఉన్న వైకాపా ఇప్పుడు బిఆర్ నాయుడు గారి వ్యవహారం 19లో జరిగింది, ఇప్పుడు ఎందుకు రచ్చరంబోలా చేస్తున్నారు అంటే, మరలా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని మళ్లించాలి, దీన్ని తప్పుదోవ పట్టించాలి. మరోవైపు ఆయన రాష్ట్రంలో గుడులన్నీ తిరిగేస్తున్నాడుగా, ఎక్కడెక్కడ పూజలు చేసుకుని బొట్టు పెట్టుకుంటున్నారుగా. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ విషయం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్లో సంతకం పెట్టకుండా తిరుమల దర్శనానికి చాలా సందర్భాల్లో వెళ్ళారని కూడా తెలుసు. అప్పుడు పెద్ద రాద్ధాంతం అయింది కూడా అని తెలుసు. ఒకసారి బంగారు వాకిలి వరకు, గొల్ల మండపం వరకు, కాలుకి చెప్పుల వరకు వేసుకొని వెళ్ళిపోయారని కూడా మనం చూసాం వార్తల్లో. సో ఇన్ని జరిగిన తరువాత దాన్ని డైవర్ట్ చేయడానికి మరలా బిఆర్ నాయుడు గారి వ్యవహారం తెర మీద తీసుకొచ్చారు. అది సరిపోదన్నట్టు బిఆర్ నాయుడు గారికి, రాధాకృష్ణ గారికి అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి, అలాగే టీవీ5 ఈ 2 ఛానళ్ళ మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం. ఈ రెండిటికి పడదు, ఒకరికొకరు బురద జల్లుకుంటారు, ఒకరు లీక్స్ ఇంకోళ్ళు పెడుతున్నారు, ఇంకో లీక్స్ పెడుతున్నారు అన్నట్టుగా మసిపూసి మారేడిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయా ఛానల్స్లో ఈ 2 ఎప్పుడు కూడా విరుద్ధంగా ప్రవర్తించినట్టు లేదే. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏమంటారు, మనం పోరాడాల్సింది రాజకీయ పార్టీలతో కాదు, ఒక 3 పత్రికలతో పోరాడాలని ఎప్పుడు అని చెప్తుంటాడు. ఆ 3 పత్రికలు ఏంటట? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. ఆయనే స్వయంగా చాలా సందర్భాలు చెప్పాడుగా. సో ఇప్పుడు ఆ రెండింటి మధ్యన కోర్చి పెట్టే వ్యవహారం, మళ్ళీ ఇక్కడ కల్తీ లడ్డు వ్యవహారం యూటర్న్ చేయడమే, దాన్ని మర్చిపోయేలా చేయడమే. దాన్ని మర్చిపోయకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. స్వామి లీలలు స్టార్ట్స్ నేను ఇక్కడే అన్నాను. అందుకే, ఎందుకంటే మరలా ఈ వ్యవహారం ఎందుకు వస్తుంది? నిజంగా 19లో బిఆర్ నాయుడు గారు ఆ అమ్మాయితో అలాంటి బిహేవ్ చేశారు అనుకుందాం, నిజంగా చేశారు. మరి అప్పుడు ఎందుకు మీరు గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు తీసుకోవచ్చు కదా. ఆ మహిళ కంప్లైంట్ ఎవరికి చేస్తుంది? పోలీసులకు చేస్తుంది, లేదా ప్రభుత్వానికి చేస్తుంది, లేదా ఒక హైర్ అఫీషియల్కి లేఖ రాస్తుంది. అప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. మరి అప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఎత్తుతున్నారు అవన్నీ అంటే, మరలా ఈ కల్తీనయ్యి ఏదైతే ప్రజల్లో గుండెల్లో బాగా నాటుకుపోయిందో, ఆయనకున్న ఏ బాటి మైలేజ్ కూడా పోయిందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం బిఆర్ నాయుడు గారి వ్యవహారం, లేకపోతే అంబటి రాంబాబు గారితో తిట్టించడం, లేకపోతే పేర్ని నాని గారితో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం కాదు, లోకేషే మరో 2 నెలల్లో సీఎం అవుతారని చెప్పడం. అంటే మరలా వీళ్ళ ప్రయత్నాలన్నీ ఏమవుతున్నాయంటే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మధ్యలో చిచ్చు పెట్టాలి, అవి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే వర్కౌట్ అవ్వట్లే.
వాళ్ళు ఎప్పుడు ఎక్కడో చక్కగా కలిసి మాట్లాడుకుంటున్నారు. మన పార్టీల్ని, ప్రభుత్వాల్ని ఎలా తీర్చిదిద్దాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనే చర్చించుకుంటున్నారు తప్ప ఎన్ని పెట్టినా వాళ్ళే స్పందించట్లే. వాళ్ళ పనంతా ఎంతసేపు వాళ్ళ ఆయా శాఖలు, ఆ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులు, రాష్ట్రాన్ని మీద తీసుకురావడం ఎలాగా, ఆ అమరావతిని ఎస్టాబ్లిష్ చేయడం ఎలా, ఇదే ఆలోచనలు. వాళ్ళు వేరే ఆలోచనలు లేవు. వీళ్ళు ఎన్ని పుల్లలు పెట్టినా, ఎన్ని దురుసుగా మాట్లాడినా, ఎన్ని లేనిపోని అబార్డాలు మోపి చూపే ప్రయత్నం చేసినా వాళ్ళను డైవర్ట్ అవ్వట్లేదు. పైపెచ్చు కల్తీనే ఇది క్షమించిరాని నేరంగా అందరూ అభివర్ణిస్తున్నారుగా. ఏది పార్టీలకు అతీతంగా పీఠాధిపతులు కానీ, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీలు కానీ, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఏ పార్టీకి సంబంధించకుండా న్యూట్రల్గా ఉండే సీనియర్ జర్నలిస్టులు కానీ అందరూ కూడా అది మాత్రం చాలా పెద్ద తప్పండి అంటున్నారు. ఒకటి లిక్కర్ స్కామ్, ఓపెన్ స్కామ్, అది రెండోది కల్తీనయ్యి. ఇది అందరికి ముక్తకంఠతో ఖండిస్తున్నారు. మరి దాన్ని డైవర్షన్ చేయడం ఎలాగా? అందుకే పూజలు, పునస్కారాలు, దేవాలయాలు విజిట్ చేయడం. దేవాలయాలు వెళ్ళి ఏమైనా చేస్తే భార్య సమేతంగా చేస్తేనే క్రతువు సక్సెస్ అయినట్టు. సింగిల్గా వెళ్ళి బొట్టు పెట్టుకొని పబ్లిసిటీ చేస్తే సక్సెస్ అవ్వదు. అది కూడా విమర్శ నడుస్తుంది ఇప్పుడు. అది వాళ్ళకి అది అర్థం అవట్లే. ఏదో ప్లాన్, ఒక వర్కౌట్ రాయేద్దాం, ఎవరిస్తున్నారో కానీ ఆ సలహాలు తెలియదు. కానీ మరొకసారి పీకే గారి లాగా ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు ఉంటాయి కదా, సో ఈసారి ఎవరిస్తున్నారో ఆ సలహాలు నాకు తెలియదు. కానీ అట్లాంటి ఆలోచనలు, ప్రపోజల్లు చేస్తున్నారు, దొరికిపోతున్నారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు. అంటే మొత్తానికి కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ప్రతి గడపకు చేరిపోయిందో, ప్రతి ఒక్కరు కూడా, కానీ ఇది మాత్రం చాలా దారుణం కదా. అంటే ఎంత భయం లేకపోవడం ఏంటంటే, మత విశ్వాసాలు లేకపోతే ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారా అనే స్థాయిలోకి జనాలకు వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చాలి. అమ్మో, ప్రతిసారి ఎక్కడికి వెళ్ళా మళ్ళీ కల్తీ నెయ్యి మీద వస్తున్నారు, ఏదో ఒకటి మనకు టాపిక్ దొరికితే బాగుంది, ఏదో దొరికితే బాగుంది, పాతవని తీయండి, పాతవని తవ్వండి, ఇక్కడ బిఆర్ నాయుడు 2019 ఏదో దొరికింది, అది పెట్టండి, ఇప్పుడు మళ్ళీ హైలైట్ చేయండి. ఇదే కాన్సెప్ట్. లేదా లోకేష్ గారు ఎప్పుడో యువకుల పాదయాత్రలో ఒక అధికారి మీద సీరియస్ అయ్యారట, ఆ అధికారిని పట్టండి, వేలు చూపించి మాట్లాడతారు, వెంటనే ఆ అధికారి ఒక హైర్ అఫీషియల్స్కి ఒక లేఖ రాశాడు అన్నట్టు ఒక హైలైట్ చేయండి. ఏదో నోటుకొచ్చింది క్రియేట్ చేయడమే. ఇదే కాన్సెప్ట్. క్రియేట్ చేయాలి, హల్చల్ చేయాలి, డైవర్షన్ అంతా కల్తీ నెయ్యి నుంచి డైవర్ట్ చేయాలి. ఇది కాన్సెప్ట్. ఎంత చేసినా మళ్ళీ దొరికిపోతున్నాడు అన్నమాట. దొంగ దొరికిపోయాడు అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక గొడవని చల్లార్చాలంటే ఇంకో గొడవ రేపడం ఎంతో తెలిసిపోద్ది కదా. ఇది ఇంట్లో ఏదో జరుగుతుంది కాబట్టి డైవర్ట్ చేసి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదంటారా సార్? దాని పేరు వాళ్ళకి తప్పని తెలియట్లేదు. ఆ ఎదుటి వాళ్ళు చేసేదానికన్నా మేము సూపర్ అని అనుకుంటారు. అంటే ఇద్దరు అక్కడ క్యాపబిలిటీ అయినా అసలు ఎవరితో గొడవ, అంటే ఇద్దరు క్యాపబిలిటీ. చంద్రబాబు నాయుడు గారు వయసు అంత అనుభవం కూడా ఉండదండి అక్కడ. అలాంటి వాళ్ళతో మరి ఎలా పెట్టుకుంటారు? బేసిక్ సెన్స్ ఉంటుంది అంటారా? ఉండదు. అది చెడు దినాలు ఉన్నప్పుడు కళ్ళు కప్పేస్తాయి, ఆ బేడలా తీసుకెళ్లిపోతుంటారు. తీసుకెళ్ళినప్పుడు నాకు ఇంక తిరుగులేదు, నేనే రాజుని, నేనే చక్రవర్తిని, 30 ఏళ్ళు నేనే సీఎం ఉంటాను అనుకున్నాడుగా. ఏమైంది? బొక్క బోర్లా పడ్డారుగా. సో ఇంకా ఆ ట్రాన్స్ లో ఉన్నారు, ఇప్పటికీ అదే ట్రాన్స్ లో ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే సీఎం అని వచ్చే వాళ్ళు అరుస్తున్నారంట. వాళ్ళు ఊరికే ఎందుకు అరుస్తారు? వీళ్ళు చెప్పబట్టే, లేదా వీళ్ళు పైసలు ఇవ్వబట్టో, లేదా బిర్యానీ ప్యాకెట్ ఇవ్వబట్టో అరుస్తున్నారు. లేదంటే ఇవేం సీఎం అంటే ఊరుకోండి అని అనాలి కదా ఎవరైనా. ఎవరు అనట్లేదు. తిరిగి సీఎం అంటున్నారు, వాళ్ళ అభిమానం సూపర్ రా అని తిరిగి నమస్కారం పెడుతుంటే వాళ్ళు ఇంకా ఓహో మనం సీఎం అవ్వాలని కోరుకుంటున్నారేమో అనుకుంటున్నారు. వాడు ఎటకారంగా అంటున్నాడో నిజంగా అంటున్నాడో తెలియదు. ఏది ఎన్నికలైన 6 నెలలకు కూడా మళ్ళీ సీఎం అని అరిస్తే వెంటనే సీఎం అయిపోతారా? సో ఆ వేలం వెరిలో ఉన్నారు. మొత్తానికి బాబు గారి మీద, కళ్యాణ్ గారి మీద వేసే అస్త్రాలన్నీ ఫలించక అటు 2 ఛానల్స్ మధ్యన పెట్టడం, 2 వ్యక్తుల మధ్యన పెట్టడం, లేదా పార్టీ మధ్యలోని మల్లగుల్లాలు పెట్టడం, అధికారులకి మంత్రులకి మధ్యలో చిచ్చులు పెట్టడం లాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు. బట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తాం మనం ఈ ఛానల్ ద్వారా. నమస్కారం. థ్యాంక్ యూ.